హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగు మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో భాగంగా ఫస్ట్ చాప్టర్ భాషోత్పత్తి వాదాలు. ఈ చాప్టర్లో ఉన్నటువంటి 60+ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో భాష యొక్క నిర్వచనాలు, భాషకు సంబంధించినటువంటి వివిధ వాదాలు అనేవి ఉన్నాయి. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మానవుని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 భాష. నెక్స్ట్ వన్, మానవుడికి బౌద్ధిక వికాసం కలిగి అతడు ఇతర జీవరాశుల కంటే ఉన్నతులుగా ఉత్కృష్టమైన వాడిగా భావించడం దీనివల్ల జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 భాష. నెక్స్ట్ వన్, దేని మూలంగా మానవ జాతి ఔన్నత్యం, సంస్కృతి, సభ్యత, నాగరికతలు తెలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 భాష వలన. నెక్స్ట్ వన్, భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ 4 భాష్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం ఉద్భవించింది. నెక్స్ట్ వన్, భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనమే భాష అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎడ్వర్డ్ సెఫైర్. నెక్స్ట్ వన్, ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎంఎన్ బాక్. నెక్స్ట్ వన్, భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అన్నది? ఆన్సర్ ఆప్షన్ 2 స్టర్ట్వర్ట్. నెక్స్ట్ వన్, మోడ్రన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో మానవులు ఒకరికి ఒకరు తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సైమన్ పాటర్. నెక్స్ట్ వన్, ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హాకెట్. నెక్స్ట్ వన్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అన్నవారు? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాకరణకారులు. నెక్స్ట్ వన్, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రామచంద్ర వర్మ. నెక్స్ట్ వన్, భాష యొక్క మౌలిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 భావ వినిమయం. నెక్స్ట్ వన్, పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 భాష. నెక్స్ట్ వన్, భావ వినిమయం ప్రయోజనాలు ప్రధానంగా 2 రకాలు. మొదటిది భావ వ్యక్తీకరణ కాగా రెండవది? ఆన్సర్ ఆప్షన్ 4 భావగ్రహణం లేదా స్వీకరణ. నెక్స్ట్ వన్, మొదట మౌఖిక రూపంలో ఉన్నతమైన భాష కాలక్రమేణా ఏ రూపం సంతరించుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 లిఖిత రూపం. నెక్స్ట్ వన్, ముఖయంత్రం ఆధారంగా అర్థవంతమైన ధ్వని సంకేతాల ద్వారా జరిగే
భావ వ్యక్తీకరణ మౌఖిక భాష. ఆన్సర్ ఆప్షన్ 2 భాషణం. నెక్స్ట్ వన్, ధ్వని సంకేతాలకు భౌతిక ఆకృతి కల్పించి అక్షర రూపంలో వ్యక్తీకరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పఠనం. నెక్స్ట్ వన్, భావగ్రహణం 2 రకాలు, శ్రవణం, పఠనం. మౌఖిక అభివ్యక్తిని శ్రవణం ద్వారా, లిఖిత రూప అభివ్యక్తిని దీని ద్వారా గ్రహించడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 చదవడం. నెక్స్ట్ వన్, భావ వినిమయ ప్రయోజనాలలో ఒకటి ప్రకాశం కాగా మరొకటి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మగతం. నెక్స్ట్ వన్, ఎదుటి వారితో బహిర్గతంగా మాట్లాడడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకాశం. నెక్స్ట్ వన్, వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, భావ స్పష్టత లేనప్పుడు తనలో తాను మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మగతం. నెక్స్ట్ వన్, దినచర్యలు, అంతరంగిక లేఖలు మొదలగునవి. దినచర్యలు, అంతరంగిక లేఖలు అనేవి ఆత్మగతం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పుస్తకాలు, పత్రికలలో ప్రచురితమయ్యే భాష ఏది? పుస్తకాలు, పత్రికలలో ప్రచురితమయ్యే భాష ఆప్షన్ 1 ప్రకాశం. నెక్స్ట్ వన్, తనంతట తాను మనసులో చదువుకొనే మౌన పఠనం. ఆన్సర్ ఆప్షన్ 1 ఆత్మగత గ్రహణం. నెక్స్ట్ వన్, ఇతరులకు వినపడేటట్లు చదవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకాశ పఠనం. నెక్స్ట్ వన్, భాషా ప్రయోజనాలు ఒకటి, వ్యక్తిగత ప్రయోజనాలు అయితే రెండవది. ఆన్సర్ ఆప్షన్ 3 సామాజిక ప్రయోజనం. నెక్స్ట్ వన్, వ్యక్తిగత భాషా ప్రయోజనాలు 2 రకాలు, ఒకటి సాంకేతిక ప్రయోజనం కాగా రెండవది. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన ప్రయోజనం. నెక్స్ట్ వన్, భాషా సంకేతాల ద్వారా జరిగే సాధారణ భావ వ్యక్తీకరణ, భావగ్రహణం ఏ ప్రయోజనాలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 సాంకేతిక ప్రయోజనాలు. నెక్స్ట్ వన్, సాంకేతిక ప్రయోజనాలు అనేవి బుద్ధిగమ్యాలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనం కానిది. వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనం కానిది ఆప్షన్ 4 రసానుభూతి. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆధ్యాత్మిక చింతన. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనాలను గుర్తించండి. వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనాలు ఆప్షన్ 4 1 and 2 మూర్తిమత్వ వికాసం, జ్ఞాన సముపార్జన. నెక్స్ట్ వన్, భాషను భగవంతుడే సృష్టించాడు అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 దైవదత్తవాదం. నెక్స్ట్ వన్, ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు సృష్టించిన ఈడెన్ ఆరామంలో ఎవరెవరు ఏ ఏ భాషలు మాట్లాడారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆడమ్ స్వీడిష్, శాటన్ డేనిష్, యు ఫ్రెంచ్. నెక్స్ట్ వన్, హిందువులకు సంస్కృతం, మహమ్మదీయులకు అరబ్బీ, క్రైస్తవులకు హిబ్రూ దైవ భాషలు అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భగవదత్తవాదం. నెక్స్ట్ వన్, స్వభావవాదులు ఎవరు? స్వభావవాదులు పైథాగరస్, ప్లేటో. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంకేతికవాదులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డెమిట్రియస్, అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనది అని భావించిన స్వభావవాదులు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 1 పైథాగరస్, ప్లేటో. నెక్స్ట్ 1 భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించిన సంకేతవాదులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డెమిట్రియస్, అరిస్టాటిల్. నెక్స్ట్ 1 ఆది మానవుడు తన పరిసరాలలో విన్న సహజ ధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడు అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బౌబౌవాదం. నెక్స్ట్ 1 బౌబౌ, మేమే లాంటి జంతువుల ధ్వనులను ఆయా జంతువులను సూచించే పదాలుగా ఏర్పరచుకున్నాడు అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 3 బౌబౌవాదం, ధ్వని అనుకరణ వాదం. నెక్స్ట్ 1 పూపు వాదం లేదా టట్టట్ వాదం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కొండికల్. నెక్స్ట్ 1 ఓ, హ, ఆప్, ఉప్చ్ లాంటి ధ్వనులు కొన్ని శారీరక కారణాల వల్ల ఏర్పడతాయి అని తెలిపింది. ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్. నెక్స్ట్ 1 యోహియోవాదం ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 1 నోయిర్. నెక్స్ట్ 1 బట్టలు ఉతకడం, బరువులెత్తడం, పడవలు లాగడం, పల్లకీలు మోయడం మొదలైనవి ఏ వాదాన్ని బలపరుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 యోహియోవాదం. నెక్స్ట్ 1 ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్ 1 డింగ్ డాంగ్ పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మాక్స్ ముల్లర్. ఇతడు జర్మనీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ 1 శారీరక అభినయానికి మౌఖిక ధ్వనులకు దగ్గరి సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మౌఖిక అభినయవాదం. నెక్స్ట్ 1 భాష క్రియా ధాతుజన్యమని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 యాస్కాచార్యుడు. నెక్స్ట్ 1 మౌఖిక అభినయవాదం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 డార్విన్. నెక్స్ట్ 1 ధాతువుల నుంచి భాష ఆవిర్భవించింది అని తెలిపే వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 2 మాత్రమే, ధాతువాదం లేదా ధాతుజన్యవాదం. నెక్స్ట్ 1 పదానికి అర్థానికి కల సంబంధం మానవ సంకేత జనితమని భావించినది. ఆన్సర్ ఆప్షన్ 2 వైయాకరణులు. నెక్స్ట్ 1 లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడుతాయని ఈ వాదుల అభిప్రాయం. ఆన్సర్ ఆప్షన్ 1 వైయాకరణలు. నెక్స్ట్ 1 చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంత ఆధారవాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సహజ పరిణామవాదం. నెక్స్ట్ 1 సహజ సిద్ధ క్రమ వికాస పరిణామ ఫలితంగా భాష ఉత్పన్నమైనది అని తెలిపే వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 క్రమ పరిణామ వికాసవాదం. నెక్స్ట్ 1 తత్వశాస్త్రంలోని అనుభవవాదం ప్రాతిపదికగా రూపొందిన వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సంపాదనావాదం లేదా ప్రవృత్తివాదం. నెక్స్ట్ 1 సంపాదనవాదం లేదా అనుభవవాదం లేదా ప్రవృత్తివాదం బలపరిచినది. ఆన్సర్ ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ 1 విజ్ఞానం భాష జన్మతః సిద్ధించదని అనుభవం ద్వారా సమకూరుతుంది అని తెలిపే వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సంపాదనావాదం. నెక్స్ట్ 1 అనుభవపూర్వక సంపాదనావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ 1 హేతువాదం ఆధారంగా చామ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 స్వతసిద్ధవాదం.
నెక్స్ట్ వన్, భాష జన్మతః అలవడుతుందని భావించినది. ఆన్సర్ ఆప్షన్ 4, నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, ఏ భాషలోనైనా శిశువులు 5-6 ఏళ్లకే మాట్లాడడం నేర్చుకోవడం ఈ వాదానికి ఆధారం. ఆన్సర్ ఆప్షన్ 1, స్వతసిద్ధవాదం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.